హాయ్ అండి, అందరికి నమస్కారం. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్ అండి. థ్యాంక్ యూ, మీ అందరి సపోర్ట్ చాలా బాగుంది నా యూట్యూబ్ ఛానల్కి. అయితే ఇవాళ ఈ టాపిక్ అంటే మళ్ళీ సేమ్ వీడియో డబుల్ అవుతుందేమో నాకు తెలియదు, కానీ బట్ యాక్చువల్గా నేను ఒక బర్త్ రైట్ సిటిజన్షిప్ వీడియో పెట్టాను కదా, క్లారిటీగా నేను మ్యాక్సిమం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. బట్ స్టిల్ కొంత కన్ఫ్యూజన్ అనేది వచ్చింది అని నాకు అనిపించింది. ఎందుకంటే నా వీడియోలో కాదు, బట్ ఆ మ్యాటర్ అర్థం కావటానికి అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్లస్ జ్యుడిషియరీ ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పాను. అయినా సరే ఇంకా కొంతమంది కామెంట్స్లో చాలామంది ఏం మెన్షన్ చేశారంటే అది ఫెడరల్ స్టేట్స్కి అధికారం లేదు సిటిజన్షిప్ ఇవ్వడానికి, ఇది కంట్రీ వైడ్ అని కొంతమంది, తర్వాత వర్క్ పర్మిట్లు ఉండాలని అదని ఇదని కొంతమంది రకరకాల కామెంట్స్ అయితే వచ్చినాయి దాని మీద. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆ కామెంట్స్ చూసిన తర్వాత అసలు క్లారిటీగా ఎవరికి ఏం విషయం అర్థం కావట్లేదు. సో అందుకని ఏంటంటే నా వంతు ప్రయత్నంగా నేను నిన్న కామెంట్స్ వచ్చాక మళ్ళీ దీని మీద రీసెర్చ్ చేశాను. నేను అసలు ఫస్ట్ నేను చెప్పేది కరెక్టా కాదో తెలుసుకోవడం కోసం కొంత రీసెర్చ్ చేశా. దాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. వీలైనంత వరకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక చిన్న షార్ట్ వీడియో ఏంటంటే జస్ట్ క్లారిటీ ఇవ్వటం కోసం, ఎందుకంటే డూప్లికేట్ వీడియో కాకుండా ఎవరైనా సరే ఇప్పుడు మీ పిల్లలు డెలివరీకి ఉంటే మాత్రం వాళ్ళకి ఉపయోగపడే వీడియో అనమాట ఇది. తప్పకుండా చూడండి. అండ్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. యాక్చువల్గా ఇది కేవలం నేను కొంత నిన్న నుంచి రీసెర్చ్ చేసి నా ఓన్గా నేను ఇచ్చేటువంటి ఎడ్యుకేషనల్ పర్పస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. నేను అటార్నీని కాదు, ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ని కాదు. ఒకవేళ నా ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలనుకుంటే మీరు మీ అటార్నీని కానీ లేకపోతే ఎవరినైనా మీరు సంప్రదించి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇంకా నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మీలో వీడియోలు చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇస్తే యూట్యూబ్ ఈ వీడియో ప్రమోట్ చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు షేర్ చేసినా చేయకపోయినా ప్రమోట్ చేస్తుంది. ఒకవేళ మీకు నచ్చి టాపిక్ మీరు షేర్ చేస్తా అనుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఆర్డరు, ట్రంప్ కోర్టు కేసు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. దానికి నలిఫై అయిపోయింది. అర్థమైందా? అంటే మనం గేమ్ ఆడుకున్నట్టు ఒకటి కొట్టేశాం, అక్కడికి అది సెట్ అయిపోయింది. అసలు కంప్లీట్ అసలు ఆ టాపిక్ అసలు మనం మాట్లాడద్దు. ఇవాళ డీటెయిల్ క్లారిటీగా వేరే టాపిక్ చెప్తాను నేను. ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది ఇచ్చాడు ఈ ఫిబ్రవరిలో సంథింగ్, జనవరి ఫిబ్రవరిలో ఆ టైంలో. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ దట్ యునైటెడ్ స్టేట్స్లో పర్టికులర్ సో అండ్ సో డేట్, వాట్ ఎవర్ ద డేట్, మీరు డేట్ పక్కన పెడేసేయండి. యునైటెడ్ స్టేట్స్లో ఎనీ స్టేట్లో పిల్లలు కనుక పుడితే వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండదు. వాళ్ళు అన్డాక్యుమెంటెడ్ కానీ లేదా తల్లిదండ్రులు కనుక ఒకవేళ ఇండియన్స్ అయితే ఇండియన్ సిటిజన్షిప్ కానీ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ద తల్లిదండ్రులకు ఉండేటువంటి రైట్స్ ప్రకారం వాళ్ళకి రైట్స్ వస్తాయి. అంటే ఒకవేళ ఇప్పుడు మనం ఇండియన్స్ ఉన్నాము, మనం ఏంటంటే ఇండియన్ పాస్పోర్ట్ మీద ఉంటాం కాబట్టి H1B వీసా మీద ఉన్న మీకు కనుక పిల్లలు పుడితే ఓన్లీ ఇండియన్ సిటిజన్షిప్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఏంటి, యూకేలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో ఇలాంటి రూల్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి లోకల్ సిటిజన్షిప్ ఇవ్వరు అన్లెస్ అంటిల్ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకళ్ళు సిటిజన్ అయితే తప్ప. సో సేమ్ రూల్ అమెరికాలో కూడా. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకళ్ళు, తల్లి కానీ తండ్రి కానీ యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్ అయి ఉంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి బర్త్ రైట్ సిటిజన్షిప్ అప్లికబుల్ అవుతుంది. అదర్ దాన్ దట్ ఇంకా అప్లికబుల్ అవ్వదన్నమాట. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. దాని మీద చాలామంది కోర్టుకు వెళ్ళారు, అంటే స్టేట్ బై స్టేట్. సో నేను ఒక 3 స్టేట్లు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. కాలిఫోర్నియా స్టేట్లో కోర్టు కేసు వేశారు. అప్పుడు కాలిఫోర్నియా జడ్జి ఏం చెప్పాడు అంటే, మా కాలిఫోర్నియా స్టేట్లో ఈ లా వర్తించదు, లా మీన్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వర్తించదు అని చెప్పి ఆ జడ్జి గారు ఆ స్టేట్కి సంబంధించి రూలింగ్ చేశారనమాట. అలాగే కొలరాడో స్టేట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. కొలరాడో స్టేట్లో కూడా లా సూట్ ఫైల్ చేస్తే ఆ జడ్జి కూడా ఏం చెప్పాడంటే, మా కొలరాడో స్టేట్లో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బ్లాక్ చేస్తున్నాము అని చెప్పారు. అలాగా
కొన్ని స్టేట్స్ 22 స్టేట్స్లో లా సూట్స్ ఫైల్ చేశారు. ఏమేమి ఉన్నాయి 22 స్టేట్స్ అనేది నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఇది ఎక్కువసేపు ఉంచుతాను, మీ స్టేట్ దాంట్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఈ పర్టిక్యులర్ డీటెయిల్స్ న్యూస్ పేపర్లోంచే నేను తీసుకున్నాను. ఇట్స్ ఓపెన్ సోర్స్ అనమాట. ఆ లింక్ కూడా, న్యూస్ పేపర్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. మీరు వెళ్ళి మీ స్టేట్ అందులో ఉందా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా నార్త్ క్యారోలినా స్టేట్ ఉంది, అక్కడ లోకల్గా సూట్ ఫైల్ చేశారు. వాళ్ళ జడ్జి కూడా లోకల్ స్టేట్కి, అంటే వాళ్ళ స్టేట్ ఇండిపెండెంట్గా. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇష్యూ అంతా జరిగేది ఏంటంటే నేషన్ వైడ్ ఇంజంక్షన్ గురించి. సో ఆ టాపిక్ మనం తెస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అది పక్కన పెట్టేసేసి ఈ 22 స్టేట్స్లో ఎవరెవరైతే లా సూట్స్ ఫైల్ చేశారో అవన్నీ వాళ్ళ స్టేట్స్లో వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు. ఓకే, ఇదొక పార్ట్. మిగిలిన 28 స్టేట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఆ స్టేట్స్లో ఎవ్వరు కూడా లా సూట్స్ ఫైల్ చేయలేదు. అంటే ఈ 28 స్టేట్స్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఈ పర్టికులర్ 28 స్టేట్స్లో ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళకి బర్త్ రైట్, సిటిజన్షిప్ రాదు. ప్రెజెంట్ ఇది జూలై 27 తర్వాత రాదనమాట. ఎందుకు అంటే జూలై 27 వరకు ఈ నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు బ్లాక్ చేసి 1 month టైం ఇచ్చింది. కాబట్టి జూలై 27 లోపు ఎవరైనా లా సూట్స్ ఫైల్ చేసుకుంటానంటే చేసుకోవటానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి జూలై 27 తర్వాత ఈ 28 స్టేట్స్ ఎవరెవరైతే ఇండిపెండెంట్గా లా సూట్లు ఫైల్ చేయలేదో వాళ్ళు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కిందకి వచ్చేసినట్టే. అంటే వాళ్ళకి గనక పిల్లలు పుడితే మన బర్త్ రైట్, సిటిజన్షిప్ రాదు. ఎగ్జాంపుల్కి టెక్సాస్ తీసుకుందాం. టెక్సాస్లో ఎవ్వరూ లా సూట్ ఫైల్ చేయలేదు. అంటే ఇప్పుడు టెక్సాస్లో జూలై 27 తర్వాత, జూలై 27 11:59 ఆ టైం లోపు పిల్లలు గనక పుడితే వాళ్ళకి బర్త్ రైట్, సిటిజన్షిప్ అర్హులవుతారు. అది రిగార్డ్లెస్ ఆఫ్ H1B ఉందా, L1 ఉందా, ఇంకో వీసా ఉందా, అన్డాక్యుమెంటెడా, ఇల్లీగలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ 14th అమెండ్మెంట్ 1860లో తయారు చేసినటువంటి అమెండ్మెంట్ ప్రకారం వీళ్ళు అర్హులు అవుతారనమాట. సో అలాగా ఆ 28 స్టేట్స్ ఏమైతే ఉన్నాయో అది మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను పెట్టిన 22 స్టేట్స్లో గనక మీ స్టేట్ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా కామెంట్స్ పెడుతున్నారు, సార్ ఈ స్టేట్ ఉందా, ఈ స్టేట్ ఉందా, మా స్టేట్ ఉందా, ఇంకో స్టేట్ ఉందా, ఇంకో స్టేట్ ఉందా అని చెప్పేసి పెడుతున్నారు. సో అందుకని చెప్పేసి నేను 22 స్టేట్స్లో ఎక్కడెక్కడైతే మీకు బర్త్ రైట్, సిటిజన్షిప్ ఎలిజిబుల్ ఉందో ఆ స్టేట్స్ మెన్షన్ చేస్తా. అంటే మీ స్టేట్ దాంట్లో లేదు అంటే ఆబ్వియస్గా మీరు నాట్ ఎలిజిబుల్. ఒకవేళ ఈ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి బర్త్ రైట్, సిటిజన్షిప్ రావాలంటే ఏం చేయాలి అంటే, ఎక్కడైతే ఈ లా పర్మిట్ ఏది మన జ్యుడిషియల్ ఆర్డర్ ఉందో, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేసేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా తీసుకుందాం. ఇప్పుడు మీరు టెక్సాస్లో ఉన్నారు. టెక్సాస్లో మీకు లా అప్లికబుల్ జూలై 27 తర్వాత, అంటే మీకు సిటిజన్షిప్ రాదు. కాబట్టి మీరు కాలిఫోర్నియా వెళ్ళి అక్కడ హాస్పిటల్లో కనుక మిమ్మల్ని అలౌ చేస్తే, ఈ రూల్స్ నాకు తెలీదు, అలౌ చేస్తారా చేయరా అవి నాకు తెలీదు, బట్ అక్కడికి వెళ్ళి మీరు అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ కనుక బేబీ డెలివరీ చేస్తే కాలిఫోర్నియా స్టేట్ రూల్ ప్రకారం మీరు బర్త్ సర్టిఫికేట్ కాలిఫోర్నియాది వస్తుంది కాబట్టి పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇంకొకళ్ళు కామెంట్ పెట్టారు, ఒకవేళ ఆగస్టులో డెలివరీ ఉంటే ఏం చేయాలి, సి సెక్షన్ చేయించుకోవాలని. సరే, అది ఎంటైర్ యువర్ పర్సనల్ చాయిస్, దాని గురించి నేను కామెంట్ చేయను. విషయం కేవలం డీటెయిల్గా చెప్పటం వరకే నేను చేస్తాను. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటా. నేను యాక్చువల్గా స్టేట్స్ ఎక్కడెక్కడైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందో, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేశారో, ఆ జ్యుడిషియరీ బ్లాక్ చేసినటువంటి స్టేట్స్లో జూలై 27 తర్వాత స్టిల్ మీరు బర్త్ రైట్, సిటిజన్షిప్కి అర్హులు అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఈలోపు ఈ జూలై 27 లోపు గనక మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాన్ని ఎవరైనా కాంట్రడిక్ట్ చేస్తూ పెట్టినా కానీ, లేదు ఫర్ ఎనీ రీజన్
ఇప్పుడు కాలిఫోర్నియాలో జ్యుడిషియరీ జడ్జి అనేది బ్లాక్ చేశారు కదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని. ఒకవేళ అక్కడ ఏమన్నా మళ్ళీ సిచ్యువేషన్స్ మారి ఆ జడ్జి గనక నేను బ్లాక్ చేసినటువంటి ఆర్డర్ని లిఫ్ట్ చేస్తున్నాను అని అంటే మళ్ళీ అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అప్లై అవుతుంది. లేదు ఈలోపు ట్రంప్ గనక ఇంకేమైనా కొత్త అమెండ్మెంట్స్ తీసుకొచ్చి మరి ఈ జ్యుడిషియల్ ఆర్డర్స్ని అండర్మైన్ చేసో బైపాస్ చేసో ఏమన్నా రూల్స్ ఏమన్నా తీసుకొచ్చి చేస్తే అప్పుడు ఈ 22 స్టేట్స్ కూడా ఆ రూల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వలన ట్రంప్కి వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం ఏదైనా ట్రంప్ డెసిషన్ తీసుకుంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనుక క్రియేట్ చేస్తే ఇలాగా నేషన్ వైడ్ వెళ్ళి ఏ జడ్జి కూడా బ్లాక్ చేసేటువంటి అధికారం లేదు. అంటే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైనా తీసుకొస్తే అట్లీస్ట్ ఒక 10 స్టేట్స్లో కాకపోతే 20 స్టేట్స్లో కాకపోతే ఎక్కడో ఒక 5 స్టేట్లలో అయినా వాళ్ళకు వాళ్ళు ఓన్గా లా సూట్ చేసుకుంటే తప్ప ఇది అమలు అవుతుంది అనేది వాళ్ళు ఇచ్చినటువంటి రూలింగ్ అనమాట. సో ఈలోపు ఈ ట్రంప్ కనుక అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ చేసినా లేకపోతే పాస్పోర్ట్ల విషయంలో ఎలాంటి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే చేంజెస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇదండి క్లారిటీ. మీకు హోప్ అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీకు డీటెయిల్ ఏమైనా కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకొక చిన్న క్లారిటీ, ఒక కామెంట్ వచ్చింది, పాస్పోర్ట్ ఇమీడియట్ గా అప్లై చేసుకోవాలని. ఒకవేళ మీ బేబీ ఫర్ ఎగ్జాంపుల్ జూలై 27 ఈవినింగ్ 8 o'clockకి పుట్టారండి, మీరు అప్పటికప్పుడు 12 పాస్పోర్ట్ తీసుకోవటం పాసిబుల్ కాదు. అంటే ఇక పాస్పోర్ట్ అప్లై చేయటం అనేది కాదు మ్యాండేటరీ, బర్త్ సర్టిఫికెట్ డేటు టైము ఇది అన్నమాట. అంటే జూలై 27 నైట్ 8కి డెలివరీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు జూలై 27 తర్వాత ఆగస్ట్లో అప్లై చేసుకోండి, సెప్టెంబర్లో అప్లై చేసుకోండి. దానికి టైం లిమిట్స్ ఏవో ఉంటాయి కదా, ఇన్ని రోజుల్లోపు అప్లై చేయాలని. ఎప్పుడైనా అప్లై చేసుకున్నా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, పక్కా ఉంటుంది, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. అంటే మీరు ఆగస్ట్లో అప్లై చేశారు కాబట్టి మీకు పాస్పోర్ట్ ఇవ్వము అనేది అయితే రూల్ అయితే ఉండదు. రూల్ ఏంటి అంటే బర్త్ సర్టిఫికేట్ మస్ట్ బి ఎలిజిబుల్ బిఫోర్ ది 27th July 11:59 PM అన్లెస్ ఎనీ చేంజెస్ హ్యాపెన్. ఈ లోపు గనక ఏమన్నా కొత్త చేంజెస్ వస్తే మనం చెప్పలేము. లేదు అంటే మాత్రం ఆ పర్టికులర్ టైం లోపు ఉంటే మీరు పాస్పోర్ట్ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. బర్త్ సర్టిఫికేట్ అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. మెయిన్ న్యాచురలైజేషన్ కావాల్సింది ఏంటంటే బర్త్ సర్టిఫికేట్. ఓకే, ఇది ఫ్రెండ్స్ నేను క్లారిటీగా ఈ వీడియోలో చెప్దాం అనుకున్నది. సారీ, ఇది డూప్లికేట్ వీడియో అయ్యిండొచ్చు, నాకు అర్థమైంది. కానీ చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎస్పెషల్లీ మన తెలుగు మీడియా వాళ్ళు దీన్ని తిప్పి అటు కొట్టి ఇటు కొట్టి పిండి చేసి రాయి చేసి ఇంకా మన తెలుగు వాళ్ళకి ఇంకా పిల్లలు పుడితే బర్త్ సైడ్ లేదు, అమెరికాలో రైట్ ఎత్తేసారు, అది ఇది రకరకాలుగా చెప్తున్నారు. అందుకని చెప్పి ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకున్నాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.